మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర అర్ధరాత్రి వైభవంగా ప్రారంభమైంది. నిన్న ఉదయం నుంచే మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కుండలను ఇవ్వగా మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఆలయ ప్రాంగణంలో పుట్టలను తయారు చేశారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బేటింగ్ పూజలకు ఏర్పాటు చేశారు. బేటింగ్తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. ఐదు రోజుల పాటు కొనసాగే జాతర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగోబా ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తెలిపారు. మనందరికీ కూడా తెలుసు, మరి ఎన్నో ఏళ్ల నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నాగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున, మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మళ్ళీ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్నీ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు పూజ కూడా ఈరోజు నాగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతోని మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనది జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మనవి, సో ఏ విధమైన సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి నాగోబా దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. పెద్ద ఎత్తున కూడా అందరూ వచ్చి మరి నాగోబా దేవత ఆశీస్సులు పొందాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసుబు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐటీడీఏ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు వచ్చేవారు ఉండే, కానీ మరి బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి 12వ తారీఖు నాడు కూడా వాళ్ళని రావాలని ఆహ్వానించడం అనేది జరిగింది. దాంతోపాటు మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. తప్పకుండా రేపటికల్లా ఎవరెవరు మంత్రులు వస్తారనేది క్లారిటీ రాబోతుంది. కాబట్టి ఏదైతే 12వ తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉందో ఆ దర్బార్ కార్యక్రమానికి అన్ని రకాల పూర్తి స్థాయి